దారుణంగా చంపిరమ్మా, దారుణంగా చంపిరమ్మా, మాతో నరిగినట్టు నరిగిరమ్మ మనిషినే. ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది అక్కడ? నిజంగా ఇది గతంలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కావాలని కుట్ర చేసి చంపారా, ప్రతీకార హత్యగా చూడాలా? దీన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు లైవ్లో సిద్ధంగా. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? గతంలో సర్పంచ్ భర్త హత్య కేసులో వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? హత్య ఎలా జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? నందు, ఈ జరిగిన ఈ హత్య కేవలం రాజకీయ కోణంలో జరిగింది. కాకపోతే గతంలో జరిగిన రాజకీయ హత్యల మధ్య కూడా ఒకరు వైసీపీలో లేకపోతే మరొక పార్టీలో అయితే మరొకరు ప్రత్యర్థి పార్టీలో ఉన్న పరిస్థితి. కానీ ఈ హత్య కోణం మటుకి ఒకే పార్టీలో ఉన్నటువంటి రెండు వర్గాల మధ్య జరిగింది. అది ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదాలో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి రెండు వర్గాలు జరిగినటువంటి ఈ హత్య ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దుమారంగా. ఎందుకంటే వచ్చిన 11 సీట్లో ఒకటి సీటు ఉన్నటువంటి ఎర్రగొండపాలెము వైసీపీ నియోజకవర్గంలో జరిగిన ఈ హత్య ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. దానికి మూలాలు అయితే మటుకి గడిచిన 3 సంవత్సరాల క్రితమే పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జరిగిన గొడవలే ఈ హత్య కూడా కారణం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే హత్య గావించబడ్డాడో బైరుబోయిన వెంకటేశ్వర్లు గతంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి రమణమ్మ భర్త మొద్దు వెంకటేశ్వర్లను కూడా హత్య చేసిన సంఘటనలో ఇతనైతే ప్రధాన నిందితుడు. ఎందుకంటే దానికి జరిగిన కారణాలు అయితే అనేకం ఉన్నాయి. ఎందుకంటే గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ బైరుబోయిన వెంకటేశ్వర్లు భార్య విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమెని గతంలో ఈ ఎవరైతే మాజీ సర్పంచ్ భర్త మొద్దు వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులు కక్షపూర్తిగా కూడా ఆమెను వ్యవస్థ చేసి ఆ సమయంలో చాలా అవమానించారు, భౌతిక దాడులు కూడా చేశారని చెప్పేసి కూడా అప్పట్లో మనసులో పెట్టుకొని బైరుబోయిన వెంకటేశ్వర్లు గ్రామ సర్పంచ్ రవణమ్మ భర్తను గతంలో హత్య చేశాడు. ఈ హత్య కూడా మనసులో పెట్టుకుని వీరు ఎవరైతే ఉన్నారో గ్రామ సర్పంచ్ రవణమ్మ వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, వారి వర్గం వారు అదును కోసం చూసిన సమయంలో గత రాత్రి అంటే నిన్నటి రాత్రి జరిగినటువంటి మొహరం పండుగ సందర్భంగా పీర్లు అదేవిధంగా ఊరేగింపు కార్యక్రమంలో ఇదే అదునుగా భావించారు. సుమారు 10 మంది సభ్యులు వేట కొడవలు కత్తులతో కూడా కరెక్ట్గా బైరుబోయిన వెంకటేశ్వర్లు ఇంటి ముందే అతన్ని హత్య చేసి పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈ హత్య పథకం ప్రకారం జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులు చెప్తున్న సమాచారం. ఎందుకంటే ఈ బైరుబోయిన వెంకటేశ్వర్లు ఈ మొహరం సందర్భంగా ప్రతి సంవత్సరం గ్రామంలో కొంత సమయం గడుపుతారు, మద్యం మత్తులో ఉంటారు, అదేవిధంగా కూడా ఒంటరిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇదే సరైన అవకాశము అని కోణంలో కూడా వారైతే ఒక పథకం ప్రకారము హత్య జరిగినట్టుగా కూడా భావిస్తున్నారు. పోలీసులు అయితే జరిగిన హత్య మీద అయితే లోతుగా విచారణ చేసిన కోసం కూడా అక్కడ క్లూస్ టీమ్ కూడా తీసుకురావడం జరిగింది. ఉదయకాల సంబంధించి మార్కాపురం డిఎస్పీ నాగరాజు, అదేవిధంగా ఎర్రగొండపాలెం సిఐ ప్రభాకర్, అదేవిధంగా స్థానిక పోలీసులు మొత్తం కూడా ఈ కేసు మీద విచారణ నిమిత్తమవుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఆ హత్య ఎవరైతే చేశారో వారెవరు కూడా పోలీసులు అదుపులో లేనట్టు తెలుస్తుంది. కాకపోతే కేవలం ప్రాథమికంగా లభించిన సమాచారం ఆధారంగా హత్యా కోణంలో అయితే ఈ పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తారు. ఈ హత్యకి అయితే ప్రధాన కారణం గతంలో జరిగిన ఒకే వర్గానికి అంటే వైసీపీకి చెందినటువంటి రెండు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు, వారి మధ్య ఉన్నటువంటి కక్షల కారణంగానే హత్య జరిగిందని చెప్పేసి కూడా ప్రధానంగా వినిపిస్తున్న వార్త అయితే నందు. ఒకటి నుంచి హత్యకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? డీటెయిల్స్ లేదు నందు. దీనికి సంబంధించి గ్రామ సర్పంచ్ రవణమ్మనైతే పూర్తిగా ప్రధాన నిందితులుగా చూస్తున్నారు. ఎందుకంటే ఆమె అనుచర వర్గం, వారి బంధువులు, వారి మద్దతుదారులు అయితే ఎవరున్నారో వారి హత్యకి పాల్గొని ఉంటారు ఈ హత్యలో అని చెప్పేసి కూడా కొంత అనుమానిస్తున్నారు. కాకపోతే వారు ఎవరైతే అందుబాటులో లేరు. ఎందుకంటే పరారులో ఉన్న కొంతమంది పరిస్థితి, అదిగాక నిన్న మొహరం ఊరేగింపు సందర్భంగా జరిగిన ఈ హత్య. కాబట్టి ఈ హత్య నిజంగా రవణమ్మ అయితే ఎవరున్నారు అంటే ప్రీవియస్ హత్యగా వచ్చిన ముద్దు శ్రీ వెంకటేశ్వర భార్య, వారి కుటుంబ సభ్యులు ఒక ప్లాన్ ప్రకారం చేశారని మట్టికి కొంత నిజాలు తేలాల్సిన పరిస్థితి. మొత్తానికైతే మట్టికి ఇప్పుడు ఈ హత్యలో ఎవరెవరైతే ఉన్నారో వారు మొత్తం ఎవరైతే హతుడు అంటే బైరుబోయిన వెంకటేశ్వర భార్య చెప్తున్న పేర్ల ప్రకారం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. వారైతే ఇప్పటి వరకు పోలీసులకైతే అందుబాటులో లేని పరిస్థితి, పోలీసులు కూడా వారు పరారులో ఉన్నారని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ అంటే ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో జరిగిన ఈ హత్య బట్టికి ఒకసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. ఈ కేసును అయితే సాదాసీదాగా చూసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా పోలీసులు అయితే కొద్దిగా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది ఒకవేళ రాజకీయ కోణంలో జరిగితే ఒకవేళ ఇప్పుడు ఎవరైతే హత్య గావించబడ్డారో అంటే బైరుబోయిన వెంకటేశ్వర్లు, అదేవిధంగా ప్రత్యర్థులు ఉన్నటువంటి మొద్దు వెంకటేశ్వర్లు భార్య రవణమ్మ, వీరందరూ కూడా ఒకవేళ ఆ పార్టీ కోణంలో ఏమన్నా చూస్తారా? ఒకవేళ ఈ వైసీపీలో ఉన్నారు, కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే లేకపోతే అధికార పార్టీ వారు ఎవరికి సపోర్ట్ చేస్తారు, లేకపోతే వీళ్ళు కక్షపూరితంగా వారి మీద హత్య చేసి వారిని
హత్యగా ఉంచబడ్డారు కాబట్టి వీరు ఏదైనా పార్టీకి కొమ్ము కాస్తారా అనేది కోణంలో కూడా కొంత రాజకీయ చర్చ జరుగుతుంది. కాకపోతే జరిగిన హత్యని పోలీసుల మట్టికి కేవలం హత్య కోణంలో కూడా చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ హత్యలో ఎవరు పాల్గొన్నా సరే వాళ్ళని ఖచ్చితంగా అయితే మేము శిక్షించి తీరుతాం, వారు త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. కాకపోతే గ్రామంలో ఒకసారిగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం, పండగ వాతావరణం జరుపుకున్నారు. ఊరేగింపు పీర్లు, అదేవిధంగా గత రాత్రి జరిగిన ఊరేగింపుతో ఆనందంగా ఉన్నటువంటి ఆ గ్రామం మొత్తం కూడా జరిగిన సంఘటనతో ఒకసారి కూడా ఉలికిపడిన పరిస్థితి అయిపోయింది నందు. కాకపోతే ఈ హత్య ఈ రోజే అంటే నిన్నటి రోజు రాత్రి జరుగుతుందని చెప్పేసి గ్రామంలో కొంతమందికి ముందుగానే తెలుసు, వాళ్ళు కావాలనే పక్కకి తప్పుకున్నారని చెప్పేసి ఒక ప్రచారం కూడా నడుస్తుంది. ఎందుకంటే ఈ హత్య నేరుగా బైరిపోయిన వెంకటేశ్వర్లు ఇంటి దగ్గరే జరిగింది. అంటే బయట ఎక్కడైనా ఊరేగింపులోనో లేకపోతే ఇంకో ప్రాంతం నుంచి వస్తూనో జరిగినట్టయితే వేరే విధంగా చూసిన పరిస్థితి. ఇది ప్రీ ప్లాన్డ్ గా బైరిపోయిన వెంకటేశ్వర్లు పలానా సమయంకి పలానా దగ్గర ఉంటాడు, ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉంటారు, ఖచ్చితంగా అక్కడే చేయాలని చెప్పేసి అతను ప్రతిఘటించే పరిస్థితి కూడా లేకుండా అతనిపై నేరుగా కూడా వేటకోవడంతో సుమారు ఒక 10 మంది సభ్యులైతే దాడి చేసి అతను హతమార్చినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి ఆ భార్య, అంటే ఎవరైతే హతుడు ఉన్నారో బైరిపోయిన వెంకటేశ్వర భార్య విజయలక్ష్మి కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే అక్కడి నుంచి కనిపిస్తుంది నందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తం మీద పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. అలాగే మొహరం పండుగ సందర్భంగా ఈ ఉత్సవాల్లో భాగంగా ఆ వ్యక్తి ఖచ్చితంగా మద్యం తాగి ఉంటాడు కాబట్టి హత్య చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని భావించి అత్యంత దారుణంగా చుట్టుముట్టి అతని ఇంటి ముందే భార్య చూస్తుండగానే, అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా నరికి హతమార్చినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఇది డోనాల మండలం నల్లగుంట విలేజ్లో 2021 ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ తరఫున మరియు వైసీపీ రెబల్ని ఇద్దరు కంటెస్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఒక వర్గం గెలవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు డిసీజ్డ్ ఉన్నాడో వెంకటేశ్వర్లు అని, సో అప్పుడు వేరే రెబల్ పార్టీకి సపోర్ట్ చేశాడు అనేది వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండే అభియోగం. బోత్ పార్టీస్ కూడా ఆదివాసీలు ఇక్కడ. సో అప్పుడు గెలిపించిన సర్పంచ్కి వీళ్ళకి మధ్యలో ఉండే డిస్ప్యూట్స్లో అప్పుడు అతను 22 ఫిబ్రవరి ప్రాంతాల్లో ఇప్పుడుండే డిసీజ్డ్ హత్య చేయడం జరిగింది. దానికి కారణం ఆ మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఉండి జరిగింది. తర్వాత కుటుంబం కొంచెం దూరంగా ఉండటం కూడా జరిగింది. రాత్రి ఏదో పీర్లు పండుగ సందర్భంగా ఈ డిసీజ్డ్ ఈ మధ్య ఫ్రీక్వెంట్గా రావటం పోవటం జరుగుతుంది. పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఇతను అక్యూజ్డ్, మనం మర్డర్ కేసులో అక్యూజ్డ్ కాబట్టి అది ఇంకా ట్రయల్లో ఉంది కేసు. సో ఈ కడుపులో ఆ రాజకీయ కక్షలు, ఆ వ్యక్తిగత నేపథ్యం అనేది పెట్టుకుని దానికి సంబంధించిన బ్రదర్ కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి ఈరోజు వచ్చిన అవకాశంలో ఇప్పుడు ఆ కేసులో ఇతను A1, అదే అతన్ని